ఇదిగో గ్రామఫోనే, ఇదిగో వీణ కూడా తీసుకోరా. విలువ కట్టలేని వస్తువులు ఊరికే దొరికేని వేస్ట్ చేయగా. ఓ ఎంత బారుందిరా. పెద్ద ఇంట్లోంచి కొన్ని వస్తువులు అబేస్ అయిపోయాయి. కానీ మీ మామయ్య ఆశ తీరలేదనుకుంటా. ఇంకా ఏ మనిషిరా అతను. ఈ లోడ్ వెళ్ళిన తర్వాత మామయ్యకి చెప్పాలి ఇంకా లారీలు పంపించొద్దని. ఇక ముందు నేను ఈ పనులన్నీ చూడలేను. కన్నవాళ్ళు చనిపోయారన్న విషయం కూడా తెలియకుండా ఎక్కడో బ్రతుకుతున్న ఈ ఇంటి వారసులు ఒకరున్నారు. ఏదో ఒక రోజు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వారు వచ్చి దండం పెట్టుకోవడానికి వారి తల్లిదండ్రుల సమాధినైనా కనీసం వదిలిపెట్టండి. ఏమైంది ఏమైంది? అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టమను. మరి మామయ్య నేను చెప్పింది చేయరా. ఏంటి? నేను ఎందుకు వచ్చానంటే మీతో కొంచెం మాట్లాడాలి. నేనేది వినాలనుకోవట్లేదు. వినండి ప్లీజ్, ఆగండి, నేను చెప్పేది వినండి. పోయేరా. తాగేసావా? ఇదేరా ఆఖరబాట్లు, ఇంక తర్వాత లేదురా. దీని రేటు వేరే ఎక్కువరా, కొంచెం అడ్జస్ట్ చేసుకొని తాగరా వెక్కిలు. తాగాలి, మత్తెక్కాలి. ఒక అమ్మాయి ముందు నేను దొంగనయ్యాను. అది సరిలేరా, కానీ విషయం అది కాదురా. తను అనుకుందంటే నీ బార్ లైసెన్స్నే క్యాన్సిల్ చేసేస్తుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రతి వస్తువు లిస్టు ఆ అమ్మాయి చేతిలో ఉంటుందిరా. ఛే, తనకి రాత్రి అయితే నిద్రే రాదేంట్రా. అవమానంగా ఉంది. అసలేం జరిగిందని నేను ఆ అమ్మాయికి చెప్పి అర్థం చేయించాలి. నేను నిరపరాధం తనకి తెలియాలి. మీరు చేసిన సహాయానికి నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. అయినా కూడా ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి కోసం అతను ఏమి చెప్తున్నాడని కూడా వినలేకపోవడం, ఇది నేను చేసిన పెద్ద తప్పు. రోహిణి చేసింది సరే, తప్పు చేసింది నేనే. అది చెప్పడానికే నేను అక్కడికి వచ్చాను. కొన్ని న్యాయమైన విషయాలని తప్పు చేసిన వారు కూడా చెప్పగలరు. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నా తలరాతను తలుచుకుని బాధపడే మీతో నేను అలా అన్నాను. చాలా దారుణంగా నడుచుకున్నాను. నేనే మీతో అడగాలనుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరు చేసిన తప్పుని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందువల్ల రోహిణి నీతో ఒకటి అడగాల. నువ్వు చెప్పావు కదా విధి, దానికి ఈ పెద్దింటికి ఏం సంబంధం? మా యజమాని అమ్మకు చాలా ఏళ్లుగా పిల్లలు లేరు. చాలా ఏళ్ల తర్వాత పుట్టిన వారే మా చిన్న యజమాని. వారికి సంగీతం అంటే ప్రాణం. హైదరాబాద్లో చదువుకుంటూ సెలవులకు మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. అప్పుడు పెద్దింట్లో సంగీతం ఉండేది. మా యజమానికి వారి భార్యకి నాట్యం తెలిసిన నేనంటే చాలా ఇష్టం. తన పని మనిషి కూతుర్ని చిన్న యజమాని సంగీతం జరిగేటప్పుడు వారి ముందు నాట్యం ఆడే అవకాశాన్ని నాకు ఇచ్చి చెక్. అరే మహాదేవ, నమస్కారం. మంచి ముహూర్తం. వీరుడ్ల దగ్గర రాజగారు ఇరుక్కుంటారా ఏంటి? వీరులే కాదు, మహామంత్రి ట్రై చేసినా కూడా మహారాజుని ఓడించలేరయ్యా. చూద్దాం. ఉండాల్సిన చోట ఉండాల్సిన వాళ్ళని ఉంచితేనే బాగుంటుంది. మీరేమంటారు? మహాదేవా, నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు, ఆ విషయాలనైతే మనం చూసేటప్పుడు, నేను ఈ పెద్ద ఇంటికి సొంత వాడినే కదా. ఇంతకు నువ్వేమంటావు? చెప్పేదేదో నేరుగా చెప్పుచావు. మీ కొడుకుని ఇంట్లో పనివాడుగా ఉన్నాడే ఇతను కూతుర్ని ఇద్దరిని చేర్చి ఏదో తప్పైన విషయాలు మాట్లాడుతున్నారు. మహాదేవా, ప్యాలెస్ రహస్యాలు బయటికి వెళ్ళకూడదు. ఆ మోహన్ కుమార్ ఆ అమ్మాయితో దగ్గర అవుతున్నాడు, పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ మాట్లాడుతున్నారు. ఈ విషయాలైతే విన్నప్పుడు నాకైతే చాలా కష్టంగా ఉంది. నేను చెప్పేదిలో మీకు నమ్మకం లేదంటే సంబంధం ఉన్న వాళ్ళ దగ్గరే అడగండి. ఉన్ని, వీడు చెప్పేదంతా నిజమా ఉన్ని? ఇదిగో చూడు ఉన్ని, ఈ ఇంటికి నిన్నెప్పుడు నౌకర్లాగా చూసిందే లేదు.
మన మధ్య తెలియని అనుబంధం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు. ఏమి తెలియదని చెప్పొద్దు. నువ్వు మాట్లాడడానికి తర్వాత టైం ఇస్తాను. ఇదిగో చూడు ఉన్ని, రోహిణి నా కొడుకు కలిసిమెలిసి ఉంటున్నారని మహాదేవ్ చెప్పిన దానిలో నిజమెంత ఉంది. దీని గురించి నీకేమని తెలుసా? నేను ఇచ్చేదానికంటే పాశం, ప్రేమ నా కూతురికి ఈ ఇంట్లో నువ్వు అమ్మగారు ఇస్తున్నారు. అంత మంచిగా మీరు ఉన్నప్పుడు నేనేమీ అడగలేదు. తల్లి లేకుండా పెంచాను, చాలా కష్టపడ్డాను. ఒకవేళ ఇది నిజమే అయితే ఆమెను చంపడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఇంత పెద్ద ఇంటికి అవమానాన్ని తెచ్చే విషయం నాకు లేదు యజమాని గారు. ఆగు ఉన్ని, ఒక పని మనిషి కూతురా లేక రాజవంశానికి సంబంధించిన వాడా అనేది ముఖ్యం కాదు. ఒకరికొకరు ఇష్టపడాలి, ప్రేమను పంచాలి, మనసారా తనని ఆరాధించాలి. ఆ లక్షణాలు మీ అమ్మాయిలో ఉన్నాయి. మీ అమ్మాయిని నా కూతురిగా దత్తత తీసుకున్నా. అయ్యా వద్దు యజమాని గారు, వద్దు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడు మోహన్ కోసం కాసుకున్న నా కూతురు. మహాదేవా, మీ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది. నా కొడుకే ఎదురు చూడలేదు. వివాహం చేసుకుంటానని కూడా ఇది అనలేదు. న్యాయం కాదు. డబ్బుకు ఆశపడిన నిన్ను దేవుడు మోసం చేశాడు. మా రాజ్ కుటుంబంలోకి నువ్వు రావాలని చేసిన ప్రయత్నాలన్నీ ఎటువంటి పరిస్థితుల్లో నెరవేరవు. దేవుడు ఈ సంబంధం ఒప్పుకున్నాడంటే ఇదే జరుగుతుంది. మహాదేవా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి చిన్న యజమాని మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు. తనపై ఉన్న ప్రేమని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి కోసం ఎదురు చూశారు. రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మా యజమాని మళ్ళీ తిరిగొచ్చారు. కళ్ళల్లో ఉండే ఆ గాంభీర్యం, మనసులో ఉండే ఆ సంగీతం రెండూ కనిపించలేదు. తాగుడుకు అలవాటు పడిపోయారు నా చిన్న యజమాని. బాబు, నువ్వు వచ్చినప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏ రూమ్లోకి వచ్చి తలుపు వేసుకుని ఒంటరిగా ఉన్నావు? టైంకి స్నానం చేయవు, భోంచేయవు. ఏమైందయ్యా అసలు నీకు? చెప్పయ్యా. నాకేం లేదని చెప్పానుగా. నీకేమైంది నాన్న? ఒంట్లో బాలేదా? నీ మొహం చూస్తూనే నాకు భయంగా ఉందమ్మా. నువ్వు ఎవరికోసం ఇలా చేస్తున్నావు? నాకు ఎవరి మీద ఇష్టం లేదు, ప్రేమ లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఎవరి మీద కూడా ప్రేమ లేదని మీరు అన్న విషయం నిజమేనా చెప్పండి? నేను ఆపుకోలేక మిమ్మల్ని అడిగేశాను. కానీ మీరు నన్ను మర్చిపోయారన్న విషయం విన్నాక నేను బ్రతకలేకపోతున్నాను. పెద్దింట్లో పెద్ద యజమానితో మీరన్న మాట విన్నాను. మీరిప్పుడు భూదానికి అలవాటు పడ్డారు కదా. ఎందుకు ఇలా మారిపోయారు? నాకు తెలీదు. దయచేసి నన్నేమీ అడక్కో. మీరు పెద్ద డాక్టర్ అవుతారని మీ అమ్మా నాన్నలు కలగన్నారు. వారి మనసుని ఇలా గాయపరచడం నాకు అస్సలు నచ్చలేదు. ఇక పైన నేను ఇక్కడున్నానంటే మా అమ్మా నాన్నని నేను వేధిస్తూనే ఉంటాను. ఈ చెడల వాటిని వదిలేయొచ్చు కదా. ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. అందుకనే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇలా చూడండి, మీరెక్కడికి వెళ్ళకూడదు. నేను ఇందులోంచి బయటపడాలి. నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. అందుకనే నేను వెళ్ళే తీరాలి. నువ్వు అమ్మా నాన్నతో చెప్పి ఒప్పించు. నేను తిరిగి వచ్చేంత వరకు ఒక కొడుకు ప్రేమను, కొడుకు పాశాన్ని వాళ్లకు నువ్వు అందించు. నీ మనసులో కూడా చిత్రాపూర్ ఇంటి గురించి పళయ మోహన్ కుమార్లా నేను తిరిగి వస్తాను. వారి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వారు ఎక్కడున్నారో నాకు తెలియట్లేదు. వారు తిరిగి వస్తారన్న నమ్మకంతోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను. మోహన్ కుమార్ మీకు ఒక్క లెటర్ కూడా పంపించలేదా? పంపించారు. హైదరాబాద్లో ఉన్న ఒక డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, త్వరగా వచ్చేస్తానని లెటర్ రాశారు. అది చూసి మా యజమాని అమ్మ చాలా సంతోషపడ్డారు. వారం రోజుల తర్వాత వారిని చూడ్డానికి ఇద్దరు కలిసి ఊరికెళ్లారు. కానీ కలవలేకపోయారు. 3 రోజులకు ముందు ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. చిన్న యజమానిని చూడలేకపోయామన్న బాధతో వారు తిరిగి వస్తున్నప్పుడే వారిని చంపేశారు.
అమ్మ నాన్నని చంపేశారని తెలిసి కూడా రాని మోహన్ కుమార్ బతికే ఉన్నారని మళ్ళీ వస్తారని మీరు అనుకుంటున్నారా ఏంటి? వస్తారు. నా చిన్న యజమాని తప్పకుండా వస్తారు. నేను ఖచ్చితంగా చెప్తాను. దానికోసం నేను కూడా ప్రార్థిస్తాను. నేను ఏదో ఒక ప్రతిజ్ఞ వల్ల అలా చేశాను. కానీ ఇప్పుడు అంటున్నాను, మీ చిన్న యజమాను తిరిగి వచ్చేటప్పుడు ఈ ఇంటి నష్టం లెక్క చెప్పేటప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను. సరేనా? రండి మావయ్య గారు. నా మేనల్లుడు నన్నే మోసం చేయడం మొదలుపెట్టాడా? మావయ్య మీరెప్పుడు ఇక్కడ? నేను రాకుండా ఉండగలనా? రావలసిన పరిస్థితి వచ్చింది కదా. నీకు చాలా పనులు ఉన్నాయి కదా, దానికి తోడు కొంచెం మతిమోరు. వీడికి గుర్తు రాకుండా ఉంటే చానాళ్ళ నుంచి ఉందండి. నేను ఎప్పుడు నేర్పిస్తే అప్పుడే గుర్తు పెట్టుకుంటాడు. అలా అయితే దాన్ని గుర్తు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అనంతరామం అనే అనంత, నేను చెప్పే విషయాన్ని నువ్వు విను. ఇన్ని కోట్లకు మధ్యలో నీ లక్ష్యాన్ని కొంచెం పక్కకు పెడితే అది ఎవరికీ తెలియదులే. దానివల్ల నష్టం కూడా లేదు. చెమట్లేనుడు ముఖంలో ఆకలిను నాకినట్లు ఉంటదంటారా ఏంటి? కుక్క దొరికితే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క దొరకదు అనే సామెత మొదలెట్టారా? ఏం చెప్తున్నారో అర్థం అవ్వట్లేదు. అన్నీ తెలిసిండి కూడా ఏమీ తెలియదు అని చెప్పేవాడికి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. లాభం లేని ఒక బిజినెస్కి నేను ఎవ్వరికీ డబ్బు ఇవ్వను. అది నాకు ఇష్టం లేదు కూడా. కేసులు లేని వకీలైన నిన్ను ఈ పెద్ద ఇంటికి రిసీవర్గా పెట్టింది నాకు లాభం రావాలి అనే ఉద్దేశంతోటే. తర్వాత నువ్వు నా కూతురికి ఇచ్చిన అన్ని లవ్ లెటర్స్ నేను చదివి చూశాను. మంచి మనిషిరా నాయనా. సుగంధి లేకుండా నేను జీవించలేను, నువ్వే నా జీవిత లక్ష్యం, సుగంధి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని కదా రాశావు. నువ్వు నా ముందు తల ఉంచుకుని నిలబడ్డం కేవలం ఒక మర్యాద కోసమే. డబ్బు గౌరవం లేకుండా ఈ ఊరి ప్రజల ముందు తల వంచుకుని నిలబడితే అది నా వల్ల చూడడం కుదరదు. నేను కొన్ని విషయాలు నీతో వివరంగా చెప్పాలి అనుకుంటున్నాను. అవి ఏమిటో నీకు ఒక్కసారి జ్ఞాపకం చెయ్యాలని నేనిప్పుడు ఇక్కడికి వచ్చాను. ఒకవేళ అవన్నీ తెలిసి కూడా నువ్వు మర్చిపోయావు అంటే నేను కూడా కొన్ని విషయాలు మర్చిపోవలసి ఉంటుంది. బడిదిరా. ఏంటి ఆలోచిస్తున్నావు ఆనంద? ఈ ఇల్లుని ఆయనకి ఇచ్చేసి ఆ అమ్మాయిని నువ్వు సొంతం చేసుకుని సంతోషంగా బతకరా ఆనంద. నేను ఒక్క తండ్రికి పుట్టినోడిని. ఇక మీదట ఎవరు చేయి పడనివ్వను. నేను చెప్పేది విని ఇక్కడ మర్యాదగా ఉంటావంటే ఉండు, లేదంటే వెళ్ళిపోరా.